జై శ్రీమన్నారాయణ. వర్షాకాలం ప్రారంభమైంది. వ్యవసాయానికి మంచి సమయం. అయితే జ్యోతిష శాస్త్రంలో విత్తనాలు ఎప్పుడు చల్లాలి, దానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి, మంచి రోజులు, నక్షత్రాలు, తిథి, వారాలు చూస్తుంటారు. దీనినే బీజావాపనము అని అంటారు. బీజం అంటే విత్తులు. ఈ బీజావాపనంలో భాగంగా జ్యోతిష శాస్త్రజ్ఞులు బీజ ఫణిచక్రం వేస్తారు. ఆ చక్రంలో ఉన్న నక్షత్రాల ప్రకారంగా ఆయా నక్షత్రాలలో విత్తనాలు చల్లడం చేస్తారు. తర్వాత తిథులు విద్య, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు మంచివి. ఇక వారాలంటే సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు శుభదినములు. విత్తనాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులను సూచించు గ్రహ సంబంధిత వారాలలో ఆ విత్తనాలను వాడవచ్చని చెప్పబడింది. ఉదాహరణకు రవి అంటే గోధుమ ధాన్యం కలర్లో ఉంటారు. చంద్రుడికైతే తెల్లటివి. కుజుడికి ఎరుపు రంగు. బుధుడు ఆకుపచ్చ రంగు. గురువు అంటే బృహస్పతి, ఇది పసుపు కలరు. శుక్రుడు తెల్లటిది. శని నల్లటివి. రాహుకేతువులు అవి కూడా విచిత్ర రంగులు లేదా నీలం రంగు. ఇలా రంగులలో గ్రహాలకు ప్రభావం ఉంటుంది కాబట్టి ఆయా రంగులలో విత్తనాలు ఆయా రోజుల్లో చల్లాలి. ఇప్పుడు రవి అంటే ఆదివారం, చంద్రుడు అంటే సోమవారం, కుజుడు అంటే మంగళవారం, బుధుడు అంటే బుధవారం, గురువు అంటే గురువారం, శుక్రుడు అంటే శుక్రవారం, శని అంటే శనివారం, రాహుకేతువులు కూడా శనివారం రోజులే. అలాగే సమయం అంటే లగ్నాలు. మేష లగ్నం, ముఖ్యంగా ఈ లగ్నాలు బట్టి కన్యా, వృషభ, మీన, మిథున, వృశ్చిక, ధను లగ్నాలు మంచివి. ఇవి శుభ సమృద్ధిని, ధాన్య వృద్ధిని కలుగజేస్తాయి. ఇక ఇతర విషయాలు, అత్యంత ముఖ్యమైన మూలాది శుభ నక్షత్రములందు కానీ సప్తమ శుద్ధి గల లగ్నానికి శుభగ్రహ సంబంధం గల ముహూర్తంలో సకల దేవతలను పూజించి ఓం విశ్వమహితే నమో భగవతి అనే మంత్రముతో మంగళవాద్యాలు మ్రోగుచుండగా పొలంలోని నేలను అభిమంత్రించి చేతితో తాకి మొదటిసారిగా విత్తనాలు చల్లాలి. ఆ మంత్రం మళ్ళీ చెప్తాను. ఓం విశ్వమహితే నమో భగవతి. రం అనే అక్షరం అగ్ని బీజం, లం అనే అక్షరం పృథ్వీ బీజం, వం అమృత బీజం అంటే జల బీజం. కాబట్టి దున్నేటప్పుడు లం అంటూ దున్నాలి. విత్తనాలు విత్తే సందర్భంలోనూ లం అక్షరాన్ని జపించటం మంచిది. విత్తనాలు విత్తిన తర్వాత వం అంటూ నీరు పెట్టాలి. పురుగు మందు చల్లేటప్పుడు రం అంటూ చల్లాలి. పొలం పనులు చేసే స్త్రీలు పవిత్రంగా, శుచిగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, జ్యోతిష్యులు, వాస్తు న్యాయ సలహాదారులు. ఇంకా వివరాలకు నా ఫోన్ నంబర్ 9989324294 సంప్రదించవచ్చును.